Hi, welcome to the Firebrand TV and welcome to the Indian Firebrand TV. Two channels belongs to me. So, and Indian Firebrand TV ఇంకా కొంచెం పికప్ అవ్వాలి. అంటే మధ్యలో ఈ రెండు ఛానళ్ళు మంచి ఎడిటర్స్ దొరక మానేసాం. నాకు ఎడ్యుకేటెడ్ ఎడిటర్స్ కావాలి. ఎడ్యుకేటెడ్గా కొంచెం చెప్పనింది అర్థం చేసుకోవాలి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి 9th క్లాస్ డిస్కంటిన్యూడ్, ఇంగ్లీష్లో ఒక స్పెల్లింగ్ కూడా రాకుండా నేను తమ్లైన్స్ ఇచ్చే పద్ధతిలో కూడా సరిగ్గా చేయలేను. దద్దాంలో ఎవడేం చేస్తాడు అది. సో అది ఎడ్యుకేషన్ లెవెల్. మన దగ్గర ఉన్న ఈ యూట్యూబ్ ఎడిటర్స్ చాలామంది సబ్ స్టాండర్డ్ ఫెలోస్. సో ఎనివే మంచి మళ్ళీ ఒక ఎడిటర్ దొరికాడు కాబట్టి దానికి ఏం చేస్తా, ఐ కెనాట్ సిట్ డౌన్ అండ్ ఎడిట్. అటువంటి నేను ఆ ప్రాక్టికల్ వర్క్ అవి చేయను. నేను క్రియేటివిటీగా ఎంత చేయమని చేస్తాను. ఇలాన్ మస్క్ కంటే బాగా చేయగలను. గివెన్ ఎ టైమ్ టు మీ, గివెన్ ఎ ఛాన్స్ టు మీ. ఇప్పుడు గవర్నమెంట్ కాన్సెప్ట్స్ కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఎస్ దట్ ఈస్ వాట్ ఐ డన్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి. సో తర్వాత కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేద్దాం ఉన్నాం. ఒక వంది మాదుగులు ఎక్కువ అయిపోయారు అనమాట. క్యాస్టిస్టులు అదే వ్యతరం ఉన్నాను. ఆ క్యాస్ట్ దొరదలో నాకు అందించుకొని చెప్పారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. నేను ఎందుకు మాట్లాడతానంటే అవి పోవాలనే మాట్లాడతాను. సో హియర్ నౌ వీఆర్ కమింగ్ టు దట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన లోకేష్ని పిలిచినట్టుగానే ఇండియా టుడే కాన్క్లేవ్లో అర్నాబ్ గోస్వామిని ఆయన్ని కూడా పిలిచాడు. అందరికంటే బాగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. చాలా బాగా మాట్లాడారు. ఎన్నో రకరకాల టాపిక్స్ మాట్లాడు. ఇన్స్పైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అండ్ అమిత్ షా వాళ్ళకి ఎగెనెస్ట్ కాంగ్రెస్కి, ఇది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అయినా కూడా చాలా బాగా మాట్లాడాడు. ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అలాగ వచ్చాడో తెలియదు, కానీ ఈ రోజున బ్రహ్మాండమైన హిందీలో మాట్లాడాడు, మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. తను భాష యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు లాంగ్వేజ్ వార్ జరుగుతుంది. ఎవరు ఎత్తారు? స్టాలిన్. డిఎంకే వాళ్ళు దేశంలో ఎంతమంది ఒక రూటు, వాళ్ళది ఒక రూటు. థర్డ్ లాంగ్వేజ్లో ఉన్న 3 లాంగ్వేజ్లు ఉన్న స్కూల్లో స్టాలిన్ కొడుకులు చదువుతారు. విజయ్ దళపతి ఆడ కొడుకు ఆళ్ళ పీపుల్ చదువుతారు. అందరూ 3 లాంగ్వేజ్లో ఉన్నప్పుడు హిందీ తీసుకున్నారు. మా అబ్బాయి హిందీ కంటే సంస్కృతి తీసుకున్నాడు. సో అలా 3 లాంగ్వేజ్లు కాదు, మెయిన్ హిందీ ఉండాలి. కావాలంటే 3వ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోండి అని ఈరోజు కొత్తగా మోడీ గారును అమిత్ షా వచ్చి సౌత్లో పాగా వేయడం కోసం ఎన్నెన్నో చేస్తున్నారు. అవి పొరపాటు అని చెప్పేసి స్టాలిన్ మేలుకొని అందరు చీఫ్ మినిస్టర్లను పోగు చేసి ఇది ఎగెయినెస్ట్గా చేయాలి, హిందీ ఎందుకు ఉండాలి అన్నాడు. అది పొరపాటు. హిందీ ఎందుకు ఉండాలి ఉంది. హిందీ నేర్చుకోవచ్చు, ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఎన్నో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మీరెవరో అజమాయిషీ చేయడానికి, అది పక్కన పెడదు. యాక్చువల్ వాస్తవం అది. హిందీ ఉండకుండా ఉండడం అనే దాంట్లో నాకైతే అర్థం కనపట్లేదు. వాట్ ఈజ్ నేషనల్ వైడ్ ఎక్కువ భాష మాట్లాడేది భారతదేశంలో హిందీ. తర్వాత ఏది తెలుసుకోకపోతే తెలుసుకోండి, తర్వాత తెలుగు, హిందీ తర్వాత బాగా, దాని తర్వాత బెంగాలీ. ఈ విషయం చాలా బాహాటంగా చాలా అందంగా రేవంత్ రెడ్డి చెప్పాడు ఆ ఇండియా టుడే కాంక్లేవ్లో. అది అంతా మాట్లాడుతూ అదంతా కూడా హిందీలో చెప్తున్నాడు. అతను చెప్తూ మీరు హిందీకి ఎగనెస్ట్గా అంటే నేను ఇప్పుడు మాట్లాడేది హిందీయే కదా అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. చాలా నాకు బాగా, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. మామూలుగానే బూతులు కూడా అంత బాగా మాట్లాడతాడు. కేసీఆర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో అహంభావం ఎక్కువ కనపడుతుంది, ఇతని దాంట్లో బూత్ ఎక్కువ కనపడుతుంది. వాళ్ళ సన్నాసం అంటే ఇంక 10 సన్నాసాలు అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు అభిప్రాయాలు, వీళ్ళ మీద అభిప్రాయం ఇక్కడ నాకు ఎందుకు పోయిందంటే ఒకళ్ళు దూషించుకోవడంలో కేసీఆర్ ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి వాళ్ళంటే మరి ఇతను అంటాడు. ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కానీ అక్కడ ఇండియా కాంక్లేవ్లో మాట్లాడిన విధానం హిందీలో బ్రహ్మాండంగా మాట్లాడాడు. నాకు కూడా అలా మాట్లాడాలనిపించింది. హిందీ అంత చక్కగా మాట్లాడాడు. అక్కడ చిన్నవాడే కానీ ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా నాలెడ్జబుల్గా మాట్లాడాడు. అది ఒక ప్రశ్నకి చాలా బాగా ప్రశ్నించాడు మోడీ గారి మీద. చాలా చమత్కారంగా, ఎక్కడ కూడా హట్టింగ్గా లేదు. అందరూ నవ్వారు. అందులో నవ్వేవాళ్ళు అందరూ సగం మంది మోడీ గారి పార్టీయే. సో అయినా కూడా నేను ఇప్పుడు మాట్లాడితే హిందీలో కదా మాట్లాడుతున్నాను అన్నాడు. ఇంక మేము హిందీకి సపోర్ట్ చేయకపోవడం ఏంటి? ఉండొచ్చు, బట్ హిందీనే మెయిన్గా పెట్టి మాతృభాషను మట్టుకు విస్మరించకూడదని అటు లోకేష్ చెప్పాడు. ఇతను చెప్పిన విధానం బాగుంది. లోకేష్ ఇంకా డిప్లొమాటిక్గా మాట్లాడాడు, కానీ అతనికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇతను చాలా బాగా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పీరియన్స్ మాట్లాడాడు, కానీ రేవంత్ రెడ్డి తర్వాతే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట, అక్కడ ఇచ్చిన ప్రజెంటేషన్ మట్టుకు మొత్తం నేను తర్వాత కూడా రివ్యూస్ చూశాను కాబట్టి ఓన్లీ హిజ్ స్పీచ్, హిజ్ ఆన్సర్స్ వేర్ డ్యామ్ గుడ్ అని చెప్పేసి రాజ్దీప్ దేశాయ్ కానీ అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ స్పోక్ వెరీ వెల్ యాక్చువల్గా. ఈజ్ వెరీ క్యాపబుల్ పర్సన్. అందుకనే మరి తెలుగుదేశం వాడిని కాంగ్రెస్లో తెచ్చుకుని చీఫ్ మినిస్టర్ చేశాడు రాహుల్ గాంధీ. దట్స్ ఇట్.
All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijiralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.